ఈరోజు హెచ్పివి వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ భారతదేశం అంతటా స్టార్ట్ అయింది. ఒక చక్కటి ప్రోగ్రామ్ ప్రధానమంత్రి గారు రిలీజ్ చేయడం జరిగింది. కానీ దీంట్లో కూలంకషంగా పేరెంట్స్కి, పిల్లలకి, భారతదేశ జనాభాకి చెప్పాల్సిన బాధ్యత మనకుంది. ఏమిటది? మీకు గనక బేకర్స్ ఈస్ట్ లో పాజిటివ్ వస్తాయి, అంటే బేకరీ ఐటమ్స్ తిన్న తర్వాత దురదలు గాని, ఆయాసం గాని, గట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ గనక ఉంటే, అంటే బేకర్స్ ఈస్ట్ సాకరోమైసిస్ ఫంగస్ పాజిటివ్ అంటారు దాన్ని, హెచ్పివి వ్యాక్సిన్ తీసుకోవద్దు. అలాగే ఇంతకుముందు దీర్ఘకాలంగా వైరల్ ఇన్ఫెక్షన్స్ వచ్చి ఎలర్జీలు పెట్టరేగిన, ఆటో ఇమ్యూనిటీ నుంచి సఫర్ అయిన సోరియాసిస్ కానీ, రుమటాయిడ్ ఆర్థరైటిస్ కానీ కొద్దిగా జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉంది. మీ డాక్టర్ని మీరు సంప్రదించి పిల్లలకు కానీ మీ తోటి ఫ్యామిలీ మెంబర్స్ కి ఈ వ్యాక్సిన్ ఇప్పించే ఆలోచన చేయండి. ఇదే విషయం ఈరోజు చెప్పడం జరిగింది. ప్రెస్ మిత్రులందరికీ నమస్కారాలు, వెల్కమ్ అండి. ఈరోజు మనం ఇక్కడ కలవటానికి కీలకమైన విషయం ఏంటంటే, హెచ్పివి వ్యాక్సినేషన్ సంబంధించి ప్రపంచ స్థాయిలో కొన్ని దేశాలు ఆల్రెడీ వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాయి. హెచ్పివి వ్యాక్సినేషన్ భారత ప్రభుత్వం తన స్కెడ్యూల్లో పెట్టుకొని వేయవచ్చు, ఎవరెవరికి వేయకూడదు, ఆ విషయంపై ఒక ప్రకటన కూడా రావడం జరిగింది, ఇన్స్ట్రక్షన్స్ కూడా జరగడం జరిగింది. హెచ్పివి వ్యాక్సిన్ సంబంధించినంత వరకు కొన్ని కీలకమైన విషయాలు ప్రధానమంత్రి గారితో కూడా నేను షేర్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా మీ అందరితో పంచుకోవాలని, కీలకమైన విషయాలు చెప్పాలని నేను ఐ హావ్ థాట్. ప్రజలందరికీ ఉపయోగపడే విషయం ఇది. మనం ఇంతకుముందు చేసిన పొరపాటు ఏదైతే కోవిడ్లో ఉందో, గవర్నమెంట్ కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోమని ఫస్ట్ డోస్, సెకండ్ డోస్ అని చెప్తే ఒక పల్మనాలజిస్ట్గా, ఎలర్జిస్ట్గా, ఇమ్యూనాలజిస్ట్గా కొంతమంది 2 డోసెస్, 3 డోసెస్, 4 డోసెస్ కూడా తీసుకొని నా దగ్గర రావడం జరిగింది. అంటే ప్రభుత్వం తీసుకోమన్నది కాబట్టి ఎంత ఎక్కువ తీసుకుంటే అంత మంచిదనే ఆలోచనలో ప్రజలు తెలియకుండా, దాని సైడ్ ఎఫెక్ట్స్ ఎట్లా ఉంటాయో పాపం తెలియకుండా తీసుకోవడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు కొత్త వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ మొదలు పెట్టారు కాబట్టి దాని గురించి వివరంగా చెప్పాలనే ఉద్దేశంతో మిమ్మల్ని ఇక్కడ పిలవడం జరిగింది. దానికంటే ముందర టైటిల్ ఆఫ్ ద ప్రెస్ మీట్ హెచ్పివి వ్యాక్సినేషన్ నాట్ ఫర్ ఆల్, ఆ థీమ్ ఏదైతే ఉందో ఒకసారి రిలీజ్ చేసి 2 seconds లో వి విల్ స్టార్ట్ దట్. దేశపు ప్రజల ఆరోగ్య విషయం పట్ల హెచ్పివి వ్యాక్సిన్ ఎటువంటి ప్రభావం చూపెడుతోంది అది మనకు తెలియాలి. ఇంకో కీలకమైన విషయం చెప్పాం, ఏదైతే డేటా వెస్ట్ లో ఉందో అదే డేటా మన ఇండియాలో ఉండాలని రూల్ ఏం లేదు. ఎందుకనంటే మన క్లైమాటిక్ కండిషన్స్, మన తిండి అలవాట్లు, మనం పెరిగిన పెరుగుదల అందరిలాగా ఎస్పెషల్లీ ఏషియన్ కంట్రీస్ అండ్ వెస్ట్ కొద్ది వ్యత్యాసంగా ఉంటుంది. ఉదాహరణకు తీసుకున్నట్టయితే బేకర్స్ ప్రోటీన్ ఎలర్జీలు వాళ్ళు బ్రెడ్ ఉత్పత్తులు ఎక్కువ తిన్నా అంత ఎక్కువగా ఉండకపోవచ్చు. కానీ మన దేశంలో దాదాపుగా అశ్విని ఎలర్జీ సెంటర్ హైదరాబాద్ లో జరిగిన పరిశోధనలో వి ఫౌండ్ దట్ అట్లీస్ట్ మేము చేసిన ర్యాండమ్ సర్వేలో 20% ఆఫ్ ద పీపుల్ ఆర్ ప్రోన్ ఫార్ హెచ్పివి వ్యాక్సిన్ లో ఉన్న ఈస్ట్ కి సంబంధించిన ఎలర్జీ. సేమ్ ఈస్ట్ బేకర్స్ ఈస్ట్ లో కూడా ఉంటుంది, బేకరీ ఉత్పత్తుల్లో కూడా ఉంటుంది. అంటే దాని అర్థం ఏంటి? 150 కోట్ల జనాభా అని ఒక అంచనాకు వస్తే దాంట్లో 20% కనుక మనం లెక్కలేసుకుంటే ఎక్కడ పోయి అవుతుంది? ఇట్ గోస్ టు అరౌండ్ 20 crore పాపులేషన్. అంటే 150 కోట్లలో సుమారు 15-20 కోట్ల మంది తొందరపడి తీసుకోవద్దు. ఆ 20 కోట్ల మందిలో ఎవరున్నారు? నా ఇంట్లో వాళ్ళు ఉన్నారా? మీ ఇంట్లో వాళ్ళు ఉన్నారా? ఒక స్టడీ చేయాల్సిన అవసరం ఉంది, ఒక ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ చేయకుండా మనం తొందరపడి ఆ వ్యాక్సిన్ తీసుకోవడం అనేది చెడ్డది కాదు, మంచిది కాదు. ఒక డాక్టర్గా ఐ విల్ సే గో టు యువర్ కన్సర్న్ స్పెషలిస్ట్, గెట్ క్లియరెన్స్, దెన్ ఓన్లీ గో ఫర్ హెచ్పివి వ్యాక్సిన్. ఇది మేము చెప్పదలుచుకున్నాం. ప్రోటీన్ సంబంధించినంత వరకు ఎవరికైతే ఆ బేకరీ ఐటమ్స్ తిన్న తర్వాత ఎలర్జీలు తలెత్తుతాయో వారు ఈ హెచ్పివి వ్యాక్సిన్ ముట్టుకోకూడదు. ముట్టుకున్నట్టయితే ఏమైతుంది? రకరకాల చేంజెస్ బాడీలో రావచ్చు. అవి టెంపరీ కావచ్చు, లాంగ్ టర్మ్ కూడా అయ్యే అవకాశం ఉంది. చాలా మందికి ఇక్కడ చెప్పాల్సిన అవసరం ఉంది.
పారాసెటమాల్ వేసుకున్నా 3 గంటల్లో జ్వరం తగ్గింది, 6 గంటల్లో పారాసెటమాల్ బాడీ నుంచి పోతుంది, అలాంటిదే కదా వ్యాక్సినేషన్? కాదు. బాడీలో వ్యాక్సినేషన్ అంటే ఇమ్యూన్ సిస్టమ్ సంబంధించిన ఒక డ్రగ్. ఇమ్యూన్ సిస్టమ్ లో గనక మీరు ఏది ప్రవేశపెట్టినా మీ డ్రగ్ బాగుండొచ్చు, కానీ తీసుకునేవాడి బాడీ గనక సరిగ్గా లేకపోతే ఖచ్చితంగా ఇది ఇమ్యూన్ స్టిమ్యులేషన్ చేస్తుంది. ఇమ్యూన్ స్టిమ్యులేషన్ అంటే ఏం చేస్తుంది? ఆల్రెడీ ఎలర్జీలు ఉన్న వారికి ఎలర్జీలు వ్యతిరేక గుణం ఉంటుంది. ఆల్రెడీ ఎలర్జీలు ఉన్న వారికి అంటే హైపర్ సెన్సిటివిటీ అంటాం, మోతాదు కంటే బాడీ ఎక్కువ రియాక్షన్ రావడం, వారు ఆటో ఇమ్యూనిటీలో పోయే ప్రమాదం ఉంటుంది. బేకర్స్ ఈస్ట్ ఏదైతే ప్రోటీన్ దీంట్లో వాడతారో హెచ్పివిలో, అది కనుక పాజిటివ్ ఉన్నవారు దయించి ముట్టకండి. ఎలా తెలుస్తుంది? మా ఇంట్లో పిల్లలు ఉన్నారు, వారికి బేకర్స్ ఈస్ట్ పాజిటివ్ ఉందా లేదా ఎలా తెలుసుకోవాలి డాక్టర్ గారు? 2 రకాలైన పద్ధతులు ఉన్నాయి. ఇవన్నీ ప్రభుత్వం వారు చెప్పాలని మేము కోరుకున్నాం. వారు చెప్పకపోయినా చక్కటి కార్యక్రమం వాళ్ళు చేస్తున్నారు కాబట్టి మా వంతు బాధ్యతగా మేము చెప్తున్నాం. నెంబర్ 1, స్పెసిఫిక్ ఐజీఈ టెస్ట్ బ్లడ్ శాంపుల్ తీసుకొని చేయవచ్చు. నెంబర్ 2, గ్లోబల్ గోల్డ్ స్టాండర్డ్ ఎలర్జెన్ స్కిన్ ప్రిక్ టెస్ట్ చేయవచ్చు. అందుబాటులో ఉన్న ఈ 2 టెస్టులు. ఈ టెస్టుల వల్ల ఉపయోగం ఏంటి? ఇది పాజిటివ్ కనుక వచ్చినట్టయితే హెచ్పివి వ్యాక్సిన్ ముట్టవద్దు. ఇంకో కీలకమైన విషయం, హెచ్పివి వ్యాక్సిన్ ఫంగస్ నుంచి తయారవబడుతుందో ఆ ఫంగస్ ఏదైతే ప్రోటీన్ ఉందో అది క్రాస్ రియాక్టివిటీ బాడీలో అయ్యే అవకాశం ఉంటుంది. అంటే మీరు తీసుకున్న హెచ్పివి వ్యాక్సిన్ ఆ ప్రోటీన్ లోపలికి వెళ్ళిన తర్వాత వేరే గ్రూప్ ఆఫ్ వైరస్ ని కూడా క్రాస్ మ్యాచ్ అయ్యి క్రాస్ రియాక్ట్ అయ్యి హైపర్ స్టిమ్యులేషన్ అయ్యే అవకాశం ఉంటుంది. ఏమిటది? క్యాండిడా ఆల్బికన్స్. ఇదొక వ్యాక్సిన్. రెండోది ఏమిటి? క్యాండిడా ఆల్బికన్సే కాకుండా ఆల్టర్నేరియా గ్రూప్ అని ఉంది. ఇవన్నీ ఫంగస్. హెచ్పివి తయారయ్యేది ఒక ఫంగస్ ప్రోటీన్ ద్వారా మనకు వస్తుంది కాబట్టి ఆ ప్రోటీన్ కనుక సెన్సిటివ్ ఉన్నట్టయితే మీరు ముట్టుకోకూడదు. నెంబర్ 2, ఆల్రెడీ మీకు ఎలర్జీలు ఉన్నట్టయితే, సపోజ్ ఆటో ఇమ్యూన్ ఉన్నాయి, సోరియాసిస్ ఉంది, రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉంది, నేను హెచ్పివి తీసుకోవచ్చా? ఐ వుడ్ సే యాజ్ అన్ ఇమ్యునాలజిస్ట్, హోల్డ్ ఆన్. తొందరపడి తీసుకోకండి. మీరు ఏ స్టేజ్ లో ఉన్నారు వ్యాధి? అది ఎక్కువగా ఉందా, వ్యాధి తక్కువగా ఉందా, అది డాక్టర్ని సంప్రదించి మీ డాక్టర్ గారు ఇమ్యునాలజిస్ట్, ఎలర్జిస్ట్ కనుక ఎస్ అని చెప్పినట్టయితే తప్పకుండా తీసుకోండి. ఈ విషయాన్ని పక్కకు పెట్టి ఇంకో కీలకమైన విషయం, ప్రధానమంత్రి గారికి మేము లెటర్ రాయడం జరిగింది. ప్రధానమంత్రి గారికి రాసిన లెటర్లో అబ్సల్యూట్లీ ఈ మాటలే, ఈ పాయింట్స్ మేము రాయడం జరిగింది. అయ్యా, కోవిడ్ లో వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత ఎంతో మంది ఇబ్బంది ఈ రోజు కూడా పడుతున్నారు. హెచ్పివి వ్యాక్సిన్ మీరు విడుదల చేశారు. వి వెల్కమ్ ఇట్ యాజ్ అ డాక్టర్, యాజ్ అన్ ఇమ్యునాలజిస్ట్, యాజ్ అ పర్సన్ ఆఫ్ సైన్స్, వీఆర్ సపోర్టింగ్ ద వ్యాక్సిన్స్. కానీ ఈ వ్యాక్సినేషన్ 15 సంవత్సరాల వరకు బాడీలో ఉంటుందని మీరు అంటున్నారే, దీనివల్ల అనర్థాలు ఏమైనా వచ్చే అవకాశం ఉందా, ఏమైనా స్టడీ ఉందా అని అడగడం జరిగింది. అలా లేనట్టయితే మేము ఒక 4 గైడ్ లైన్స్ చెప్పాం ప్రైమ్ మినిస్టర్ గారికి. వరల్డ్ ఎలర్జీ ఫౌండేషన్ లో నెంబర్ 1, తొందరపడకుండా దీన్ని మీరు వెల్కమ్ చేస్తున్నాం హెచ్పివి వ్యాక్సిన్ ని, కానీ 2-3 స్టడీస్ చేయండి. 1 year, 2 years, 3 years చూడగలుగుతున్నాం. ఎస్, సర్వైకల్ క్యాన్సర్ ఈజ్ వన్ ఆఫ్ ద డేంజరస్ క్యాన్సర్. ఐ అక్సెప్ట్. ఒక డాక్టర్ గా నేను యాక్సెప్ట్ చేస్తాను. దట్ డజంట్ మీన్ దట్ వీ షుడ్ గివ్ ఫర్ ఎ 13-year-old కిడ్. 13-year-old కిడ్, ఈజ్ ఇట్ అ రిప్రొడక్టివ్ ఏజ్? మన దేశంలో వీఆర్ ఆల్ సిట్టింగ్, మనలో ఇక్కడ ఉన్న భారతీయులు 13 సంవత్సరాల చిన్నారి మన భారతదేశంలో రిప్రొడక్టివ్ ఏజా? ఎవరైనా సరే నో అంటారు. వాట్ ఈస్ రిప్రొడక్టివ్ ఏజ్ అంటే 23 నుంచి 43 వరకు అంటారు. అంతే కదండి, ఎవరైనా అదే. నువ్వు 13 years కి ఇచ్చి 15 years వరకు ఉంటుందంటే what will happen to the same girl when she attains around 25-28? ఇవన్నీ ఉన్నాయి కాబట్టి బేకరీ ఐటమ్స్ తినేవాళ్ళు ఎవరండి? 10 years, 20 years, 30 years లోపలే తింటారు. 60 సంవత్సరాల వాడు పోయి బేకరీ ఐటమ్స్ తినరు ఎక్కువగా. బేకరీ ఐటమ్స్ తినేదే చిన్నపిల్లలు. వాళ్ళలోనే మనకి సెన్సిటివిటీ వస్తుంది ఎక్కువగా. పెద్దవాళ్ళలో రాదని కాదు, చిన్నపిల్లల్లో వచ్చినట్టు పెద్దవాళ్ళలో కూడా వస్తుంది. ఎక్కడి నుంచి వస్తుంది? టాబ్లెట్ తింటే రాదు. నా పెరుగుదల మీద, నేను ఇండే నివాసం ప్రాంతంలో, నేను పీల్చే గాలిలో, నేను నడిచే నేలలో, ఇవన్నిటికీ చిన్నప్పటి నుంచి నేను ఎక్స్పోజ్ అవుతాను కాబట్టి నా ఇమ్యూన్ లెవెల్ వేరేగా ఉంటుంది. అమెరికన్స్ ది, యూరోపియన్స్ ది వేరేగా ఉంటుంది. Sir, you mean to say that this vaccine has been introduced into the Indian market
without conducting local trials. అబ్సల్యూట్లీ డాట్. మేము అదే ప్రధానమంత్రి లెటర్ కూడా అదే రాశాం. అయ్యా, కండక్ట్ ఎ స్టడీ. వీఆర్ నాట్ అగేన్స్ట్ వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్. ఐఎమ్ ఎ పర్సన్ ఆఫ్ సైన్స్. ఐ విల్ సపోర్ట్ ఇట్. కానీ ఎప్పుడైతే మనకి లోకలైజ్డ్ స్టడీస్ ఉండవో, ఇంతకుముందు నేను చెప్పాను, దెర్ ఆర్ ఓన్లీ 2 మేజర్ స్టడీస్ ఇన్ ఇండియా ఈ బేకర్స్ ఈస్ట్ సంబంధించినంత ఫంగస్. ఒకటి ముంబై, 2 హైదరాబాద్. We want large scale studies. Ashwini Allergy Center హైదరాబాద్ లో మేము చేసినవి. బట్ ఐ విల్ కాల్ ఇట్ అబ్నార్మల్. ఏంటండి అబ్నార్మల్? నెంబర్ 1, we have a clear cut case of cytokine hyper activity. నెంబర్ 2, ప్రైమ్ మినిస్టర్ గారు రాశాను నేను ఇదంతా. నెక్స్ట్ ప్రైమ్ మినిస్టర్ గారి లెటర్ లో నెంబర్ 1 గట్ డిస్బయోసిస్, నెంబర్ 2, నెంబర్ 3 మాస్ట్ సెల్ ఎన్హాన్స్ యాక్టివేషన్. ఈ 3 యు నేమ్ ఎనీ డిసీజ్, ఏ హాస్పిటల్ అయినా, ఏ డిపార్ట్మెంట్ అయినా, ఎక్కడైనా సరే మీరు ఏ వ్యాధినైనా ర్యాండమ్ గా పెట్టుకోండి. మీరు క్యాన్సర్ గురించి మాట్లాడుతున్నారు. ఎక్కడైనా ఏ వ్యాధినా ఈ 3 డిస్టర్బెన్స్ వల్ల వ్యాధి రావడము కానీ, వచ్చిన వ్యాధి పెట్టరేగడము కానీ, అది క్యాన్సర్ రూపంలో పోవడం కానీ జరుగుతుంది. ఏమిటవి? గట్ డిస్బయోసిస్ అంటే గట్ లేయర్ ఏదైతే ప్రొటెక్టివ్ లేయర్ ఉంటుందో అది డిస్టర్బ్ అయిపోవడం. నెంబర్ 2 సైటోకిన్ హైపర్ రియాక్టివిటీ. సైటోకిన్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ సెల్స్, ప్రో ఇన్ఫ్లమేటరీ సెల్స్. అవి నార్మల్ గా లేవు, హైపర్ యాక్టివిటీ ఉన్నాయి కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళలో కొంతమందిలో. నెక్స్ట్ మాస్ట్ సెల్ ఎన్హాన్స్డ్ యాక్టివేషన్. అసలు మాస్ట్ సెల్స్ అంటే ఏంటి? హిస్టమైన్ అనే కెమికల్ బాడీ నుంచి రిలీజ్ అవ్వడానికి ఉపయోగపడే సెల్ మాస్ట్ సెల్. హిస్టమైన్ ఒక్కసారి అన్కంట్రోల్డ్ వెళ్తే బాడీలో, దట్ విల్ లీడ్ టు అలర్జీ, దట్ విల్ లీడ్ టు ఆటో ఇమ్యూనిటీ, దట్ విల్ ఆల్సో కాజ్ malignant changes. Histamine is something which has to be under control. హిస్టమైన్ కంట్రోల్ అవ్వట్లేదు, యాంటీ హిస్టమైన్. ఇదే పరిస్థితిలో మనం కోవిడ్ గురించి మాట్లాడుకున్నాం. కోవిడ్ వ్యాక్సిన్ గురించి ఫస్ట్ టైం 2020 ఫిబ్రవరి 4వ తారీఖు నాడు నాకు తెలిసి ఫస్ట్ టైం పబ్లిక్ పోడ్కాస్ట్ ఫేస్బుక్ లో చేయడం జరిగింది. ఇది మహమ్మారి మామూలుగా రాదు, ఇది నా మామూలుగా పోదు, వచ్చిందే తీసుకెళ్ళటానికి అనే విషయం కూడా కూలంకషంగా ఇప్పుడు కూడా ఫేస్బుక్ లో ఉంది నాది. ఆ రోజు మాట్లాడుకున్న తర్వాత చాలా మంది అన్నారు కోవిడ్ వ్యాక్సినేషన్ వచ్చింది, దాని పరిస్థితి ఏమిటని. కోవిడ్ వ్యాక్సినేషన్ సంబంధించినంత వరకు 2021 నాడు ఖచ్చితమైన ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది నిర్మోహమాటంగా. బికాస్ దిస్ ఇస్ ఎ అబ్సల్యూట్ సైంటిఫిక్ సబ్జెక్ట్. శాస్త్రీయపరమైన విషయాన్ని మొహమాటం లేకుండా ప్రజలకు ఉపయోగపడే విధంగా చెప్పాల్సిన బాధ్యత ఒక వైద్యుడికి ఉంటుంది. ఎందుకు కోవిడ్ టైంలో మేము దీన్ని వ్యతిరేకించాము? కోవిడ్ వ్యాక్సిన్ తప్పని కాదు, దాంట్లో ఉన్న కొన్ని సెక్షన్స్ లో ఎవరు తీసుకోవాలి, ఎవరు తీసుకోవద్దు, ఎవరు తీసుకుంటే ఇబ్బందులు పడతాయని చాలా క్లియర్ గా ఈ స్టడీస్ లో ఉన్నాయి. ఈ స్టడీస్ తెలియకుండా చాలా మంది కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోవడం జరిగింది. ఇప్పుడు ఇమ్యూనాలజిస్ట్ మేము చూస్తున్నాము ఆటో ఇమ్యూన్ డిసీజ్ కట్టలు తెంచుకొని వస్తున్నాయి. నిలబడ్డవాడు కింద పడిపోతున్నారు. ఎప్పుడు లేని రోగాలు వస్తున్నాయి. అంతు చిక్కని డయాగ్నోసిస్ లేని పరిస్థితులు ఉన్నాం. ప్రతి ఇంట్లో వ్యాక్సిన్ రిలేటెడ్ ప్రాబ్లం ఈరోజు మనం చూస్తున్నాం. ఇలాంటి పరిస్థితులు మళ్ళీ తలెత్తద్దని హెచ్పివి వ్యాక్సినేషన్ అనే ఆలోచన చాలా చక్కదైనా దానికి కొన్ని ఇబ్బందులు ఉన్నాయని, ఆ ఇబ్బందులు శాస్త్రీయపరమైన మీకు చెప్పాలని ఈరోజు మనం ఇక్కడ కలవడం జరిగింది. నెంబర్ 1, హెచ్పివి వ్యాక్సిన్ ఇది కొత్తది కాదు. ఇంత ముందు కూడా 10 సంవత్సరాల క్రితం కూడా రావడం జరిగింది. 10 సంవత్సరాల క్రితం వచ్చినప్పుడు కూడా ఎన్నో స్ట్రెయిన్స్ ఉంటాయి. హ్యూమన్ పాపిలోమా వైరస్, హెచ్పివి వైరస్ సంబంధించిన వ్యాక్సిన్. ఇంతకుముందు 4 వైరస్ సెగ్మెంట్లకి 4 వేరియంట్లకి ఉపయోగపడేది. ఇప్పుడు గార్డిజిల్ అని మంచి కంపెనీ వారు దీన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఇది దాదాపుగా 16 వేరియంట్స్ వరకు ప్రొటెక్షన్ ఇస్తుందని వారు చెప్పారు. అనుమానమే లేదు, ఇది సత్యమే. కానీ ఇది ఎవరు తీసుకోవాలి? హెచ్పివి వ్యాక్సిన్ పిల్లలకి ఇస్తున్నారు, మగవారికి ఇస్తున్నారు, ఆడవాళ్ళకి ఇస్తున్నారు. ఎవరు తీసుకోవాలి, ఎవరు తీసుకోవద్దంటే నెంబర్ 1, ఎవరికైతే బేకర్స్ ఈస్ట్ ఎలర్జీ ఉంటుందో దయుంచి ముట్టవద్దు. నెంబర్ 2,
ఎవరికైతే ఎలర్జీలు ఆల్రెడీ ఉన్నాయో జాగ్రత్త పడండి. నెంబర్ 3, ఎవరికైతే ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్, సోరియాసిస్, రుమటాయిడ్ ఆర్థరైటిస్, లూపస్, ఇంకా చాలా ఉన్నాయి ఆటో ఇమ్యూన్ కండిషన్, వారు ఈ హెచ్పివి వ్యాక్సిన్ తీసుకునేటప్పుడు 1కి 4 సార్లు ఆలోచించి తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకు? 3 కండిషన్స్ మనం చెప్పాం. ఎందుకు? 2023-24లో ఒక రిట్రోస్పెక్టివ్ స్టడీ అనేది జరగడం జరిగింది భారతదేశంలో. ఏమని? మన జనాభాలో బేకర్స్ ఈస్ట్, అంటే మనం బేకరీ ఉత్పత్తులు తింటాం కదా, దాంట్లో ఉండే ఆ ప్రోటీన్ ఉంటుంది, దాన్ని